శత్రువుల ఇంట్లోంచి పిల్లని తీసుకొచ్చి పెడితే సీక్రెట్లను బయటికి వెళ్ళిపోవు. ఎక్కడికి వెళ్ళిపోరా? నేననుకున్నట్టయితే ఇంకా మనకే వాళ్ళ సీక్రెట్లు తెలుస్తాయి. ఏంటంటే తెలిసేది? ఆ పిల్ల మన అమ్మాయి దగ్గర అన్ని లాగేసేలాగుంది. ఆ చిన్నపిల్లని చూస్తే చాలా అమాయకురాల్లా ఉందిరా. జాగ్రత్తగా మాయ చేసి అక్కడ జరిగే విషయాలన్నీ లాగేస్తాను. మనదే పై చేయవుద్ది. నా గోల మీకు ఎప్పుడు అర్థం అవుతుందిలే. అమ్మ కుడిగా, ఇక్కడ ఇన్సెట్ పన్నోడిగా, అక్కడ నిక్కడ పన్నోడుగా డబుల్ యాక్టింగ్ చేస్తున్నావా? చెప్తాని పని. ఆడేసుకుందాం. నాదెనిమిది నేను సున్నా. నీకు లెక్కలు రాపావు. దా ఆడుకుందాం. 9 10. నేనే గెలిచా. నువ్వు ఓడిపోయావు. ఇప్పుడు నన్ను అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పాలి. సరే అడుగు. నిన్ను ఎలక్షన్ లో గెలిపి నాకి మీ నాన్న ఎత్తున్న ప్లానుల్లో ఏదైనా ఒక్కటి చెప్పు. విషయాలను లాగేస్తుందా? పెద్ద ప్లాన్ ఏంటి జో? మామూలే. ఆడోళ్ళకి పట్టు చీరలు, మగాళ్ళకి చీపులిక్కరు. ఓహో, అబ్బా చాలా ఖర్చు పెడుతున్నాడే. పాపం చిన్న పిల్లలకే ఏమీ లేవు. నా ఫ్రెండ్స్ ఎవరు ఓటు వేయరేమో. వాళ్ళకి వేయడానికి ఉండవులే పావు. ఆ తర్వాత ఇంకే ప్లాన్ చేశారేటి? అసలు వీటన్నిటి కోసం తెచ్చిన డబ్బు ఎక్కడెక్కడ దాచాడు? ఏయ్ ఏంటి నీ ఏజ్ కి నువ్వు అడిగే ప్రశ్నకి ఏమైనా సంబంధం ఉందా? అయినా ఆ విషయాలు నీకెందుకు? ఎందుకలా కరుస్తున్నా? ఈడంటే నాకు సిరాకో. నాకు సిరాకే. అయితే నువ్వు కరు. మరి మరి మా నాన్న వస్తే? నాన్న మానేసేస్తానుగా. ఏమైందిరా? ఎందుకు అరుపులు? నా చేతుల్ని కుక్కలు కొరికినట్టు కొరికేశారయ్యా. చూడండి రక్తాలు వస్తున్నాయి. ముందెళ్ళి కడుక్కొని రాపో. ఇల్లంతా పెడ చేయకో. అలాగే అయ్యా. ఏంటమ్మా జో ఈ కురుకుడేంటి? మరేం చేయమంటారు అంకులో? ఆ కుడిగాడు మన పావని అక్కని నాతో తోటకి రా, మనం ఈ ఆటలు ఆడకూడదు, వేరే అమ్మ నాన్న ఆటలు ఆడుకుందామని అన్నాడు అంకుల్. అమ్మా నాన్న ఆటలా? అవును అంకుల్. నాకు అర్థమవ్వక అడిగితే నువ్వు చిన్నపిల్లవి నీకు తెలీదు అన్నాడు అంకుల్. ఏంటి ఆడికి ఆటలు కావాలా? అంత కొవ్వెక్కిందా? నాను అదే అడిగాను నాన్న. అడిగితే మీ నాన్నకు చెప్తావా ఏంటి? మీ నాన్న నీ మాట కంటే నా మాట ఎక్కువ వింటాడు అన్నాడు నాన్నో. పైగా అక్క నీది చాలా సీక్రెట్ గా ఉండాలి, ఎవ్వరికి చెప్పకూడదు అన్నాడు అంకుల్. అందుకేనా ఆడెప్పుడు అమ్మాయి దగ్గర ఉంటా అంటున్నాడు? ఆడిలా ఎందుకు చేస్తున్నాడో నాకిప్పుడు క్లారిటీ వచ్చింది. రాణి చెత్త బాగా కొరికేశారయ్యా. అవునరా పాప. ఎక్కడ కొరికారా? ఏంటయ్యా మీరు ఇంకా నాకు చూపెడుతున్నారా? వాళ్ళు అనుకుంటే నన్ను కొడతారు ఏంటయ్యా? నీ నాటకాలు ఆపరా, నాకంతా తెలిసిపోయిందిరా.
ఏం తెలిసిపోయిందయ్యా? నువ్వు నాకు తెలియకూడదు అనుకున్నదంతా మా అంకుల్ కి తెలిసిపోయింది. ఆయనకి ఇప్పుడు తెలియదు ఏంటి, ఎప్పుడో తెలుసు. అదేరా మా అంకుల్ అన్నది. ఆయనకి నువ్వెప్పటి నుండో తెలిసినా ఇంతవరకు నీ మీద అనుమానం రాలేదంట. కానిప్పుడే నీ నిజ స్వరూపం తెలిసిందంట. నాకు టాపిక్ అర్థం అవడం లేదయ్యా. నాకు మాత్రం మొత్తం అర్థమైపోయిందిరా. నువ్వెందుకు ఉన్నవి లేనివి చెప్పి నాకు దగ్గరవ్వాలని చూస్తున్నావో, అక్కడ జ్యోతి లేకుండానే ఉందని చెప్పి ఎందుకు మార్కులు కొట్టేయాలని చూసావో నాకు మొత్తం అర్థమైందిరా. నా మీద కాఫీ టీలు వంపేసి నేను కడుక్కోవడానికి వెళ్తే ఆ గ్యాప్ లో వచ్చి నా బంగారాన్ని ముట్లో వేద్దాం చూస్తావా? అబ్బా! అబ్బా! అయ్యా! అబ్బా! అబ్బా! అయ్యా! మీరు మాట్లాడేది ఒక మొక్క అర్థం అవడం లేదు. నన్ను కరిచినట్టు మిమ్మల్ని పిచ్చుకోగానే కరిచిందా ఏంటండి? అయ్యో చూడండి అంకుల్, నువ్వు పిచ్చుకోవచ్చు అంటున్నాడు. అంటాడమ్మా అంటాడు. వీడికి పిచ్చెక్కించేలా పిచ్చ కొట్టుడు కొట్టే పూచి నాది. వెళ్ళండి అంకుల్. ఎక్కడే ఉండనమ్మా, నేను ఇన్ని తీసుకెళ్లి సెకండ్ కోటింగ్ ఇచ్చాను. అలాగే అంకుల్. అయ్యా! అమ్మయ్య, ఆ కుడికాడి గొడవ వదిలించేశావు. థ్యాంక్ యూ జో. ఆడుకుందామా? నాకు మా జ్యోతక్క పోస్టర్లు అతికిచ్చే పని ఉంది. మళ్ళీ వస్తా పావని. పార్టీ పోస్టర్లా? నాను వస్తాను. దేనికి? మీ గుర్తు అరిటాక్ కదా, పెద్దగా ఉంటుంది, అందరికీ కనిపిస్తుంది. అదే మా తమలపాకు, ఎవ్వరికీ కనపడదు. పైగా పోస్టర్ అంతా మా నాన్నే ఉంటాడు అసహ్యంగా. అందుకే నాను కూడా మీవి 4 తెచ్చుకొని మా ఇంటికి అంటించుకుంటా, అందంగా ఉంటుంది. 4 కర్మ నాళ్ళపై ఇద్దాం గాని. నువ్వు మీ నాన్న సెలక్షన్ అవుడియాలు ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తా ఉండే. తప్పకుండా. మీ జ్యోతక్క వల్లే నేను 1వ తరగతి పాస్ అయి తలెత్తుకు తిరుగుతున్నాను. ఈ మాత్రం చెప్పలేనా ఏంటి? ఇదిగో మీ నాన్న అడిగితే ఆ కుడిగాడు నిన్ను చాలా సలుగోకాడని చెప్పడం మర్చిపోకు. లేకపోతే మళ్ళీ మొత్తం మొదలుకొచ్చేస్తుంది. ఆడిని ఇంటికి వచ్చేస్తాడు. సరే జో. సరే వస్తాను మరి. బాయ్ బాయ్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఆంటీ, సాయంత్రం పెట్టుకునుంటే జనాలైనా వచ్చేవాళ్ళు కదా. మరి మధ్యాహ్నం 3 కంటే ఎవరికి మూడొస్తుంది చెప్పండి? సాయంత్రం ఆ గంగాధరం గాడు కోడి పందాల ప్రోగ్రాం ఎట్టినాడు. సచ్చినా ఇటెవ్వరూ రారు. అందుకే ఇప్పుడు ఎట్టినాను. కోడి పందాల ప్రోగ్రామా? ఇంకెక్కడ ఆంటీ, మన జో ఎప్పుడో క్యాన్సిల్ చేసేసింది కదా. ఏటి చేసినావు? జనాలకి మనం వాళ్ళ ఆటకి అడ్డు అడుతున్నామని తెలిస్తే ఇంకేటైనా ఉందా? అమ్మా నువ్వరి అమ్మాక ఎంటర్టైన్ నా చేస్తాను కదా వచ్చిన వాళ్ళని. అమ్మా అయ్యా అమ్మా అమ్మా. ఇంత దూరం నడిచొచ్చేసరికి నా నడుము పట్టేసింది. అవును, రుక్కు ఏది? నేనంటే ఏం కాబట్టి వచ్చా. ఆ ఓల్డ్ లేడీ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. అబ్బో, నువ్వు పెద్ద ఎంగన్నట్టు. ఆవిడకంటే ముందే మంచం ఎక్కితే నేను లాక్కొత్తే వచ్చి పెద్ద బిల్డప్ ఒకటి. అబ్బా, ఏదో ఒకటి వచ్చాం కదా. అయినా ఊరు వచ్చినప్పటి నుంచి ఊర్లో పోస్టులు అంటించడానికి, ఓట్లాడుకోవడానికి నన్నే కదా తిప్పింది. మళ్ళీ ఇప్పుడు కూడా నేనేనా? నీతో పని ఉంది జోగి. నీ పనులైతే మాత్రం ఫోర్స్ చేసి తీసుకొస్తావు, కానీ నా పని గురించి మాత్రం అస్సలు ఆలోచించవు. ముందు ఒకటి అవిని, తర్వాత నీకు కావాల్సింది నీకు దక్కేటట్టు చూస్తా. రజనీకాంతం, ఏట్రా అరుస్తున్నావు? నీలా నాకు శివుడనుకున్నావేటి? నేను మర్యాదగా నీ ఇంటికొచ్చి నీ ఓటు అడిగితే నువ్వు నీ కూతురు మాత్రం నా వెనకాల గోతులు తవ్వుతారా? ఏది రమ్మని నీ కూతురునే.
ఏట్రా కళ్ళు పోనా ఏటి పక్కనే ఎట్టుకొని కనపడడం లేదేటి నేను అడుగుతున్నది నీ పెంచుకున్న కూతురు గురించి కాదు, పెరిగిన కూతురు గురించి. నా కూతుర్ని రాజకీయంగా పెరగకుండా ఆపుతున్న జ్యోతి గురించి. మా జ్యోతి ఎలక్షన్స్ వరకు రాదని చెప్పాం కదా అంకుల్. అవును, పరీక్షలు. పరీక్షలని ఎక్కడో దాక్కుని నా సహనాన్ని పరీక్షిస్తోంది. ముందు మీరు మాట్లాడేది నాకు అర్థం కాక నాకు అసహనంగా ఉంది. ఐఎమ్ ఇంటాలరెంట్ యునో. అసలు ఏమైంది గంగా, ముందే చెప్పు. నేను కష్టపడి జనానికి కోడి పందాల ప్రోగ్రాం సెట్ చేస్తే పోలీసులకు ఫోన్ చేసి చెడగొట్టేసింది. దానికి నన్నేటి చేయమంటావు? అయినా నా కూతురు ఏటి అట్టాటి పనులు చేయదు. జనాల ఆనందమే ఒక నాయకురాలుగా దానికి ఆనందం. కవరింగ్ లా రజనీకాంతం, కనీసం కోడి పందాలు కూడా జరపలేని నీ కూతురు దేనికి పనికిరాదని ఒప్పుకో. ఏటికి పనికి రానని ఎవరన్నారు అంకుల్? నిన్ను కాదమ్మా, యాడోకో నీ అక్క జ్యోతినంటున్నా. చూడమ్మా, నిన్ను కాదమ్మా, యాడోకు మీ అక్క జ్యోతినంటున్నానమ్మా, యాడోకు. జ్యోతినంటే మా జో ఊరుకోదు అంకుల్. అట్టయితే ఇప్పుడు వచ్చే జనానికి ఎంటర్టైన్మెంట్ ఎవరిస్తారు? మా నాన్న ఇస్తాడు. నానేటి చేయాలేటి, నాకు డాన్సులు గట్ట రావు కదేటి. డాన్స్ కాదు అంకుల్, ఫైట్, బాక్సింగ్ ఫైట్. అది మాత్రం ఎట్టు చెప్పు నాకు. ఏ మల్లన్న దగ్గర బాక్సింగ్ ట్రైనింగ్ అని నా దగ్గర యాలకే లట్టుకెళ్ళావుగా. అన్ని వేలెందుకు, 2000 ఇస్తే నేనే నేర్పేవాను కదా. అప్పట్లో నేను బ్లాక్ బెల్ట్ తెలుసా? అప్పట్లో అంటే ఎప్పుడు? 40 ఏళ్ల కిందట. కాదు కాదు, ఒక జస్ట్ 4 ఏళ్ల కిందట. ఐఎమ్ వెరీ యంగ్ యూనో. అయితే మా నాన్నతో ఫైటింగ్ చేసి చూపించు, అప్పుడు నమ్ముతా. ఏంటి కమలి, నన్ను ఇట్లా బుక్ చేసావు? అందుకేనా నన్ను అర్జెంట్ గా రమ్మన్నావు? అంత భయపడుతున్నావు? అండర్వేర్ వేసుకోలేదా ఏటి? మరి బొక్కోడా, వచ్చినప్పుడు చాలా చేస్తున్నావు. నిజంగా ఒక్కటేసానంటే షెడ్కి వెళ్ళిపోతావు. ఈ కండలు చూసావా? భూతద్దం పెట్టి చూసినా గాని కనపడవు గాని ముయ్యి. ఇద్దరు నిజంగా ఏమి కొట్టుకోని అవసరం లేదు. మరి WWF లో చూపించినట్టు కొట్టుకున్నట్టు నటించాలి అంతే. అయినా నా వల్ల కాదు. అలా అంటే ఎలా జోగి? మన జో కోసం ఆ మాత్రం చెయ్యలేవా? నువ్వు అలా అడిగితేనే ఎలా కాదంటాను. అయితే అంతా ఓకే అన్నమాట. అయితే పదండి యుద్ధానికి. నేను ఎంటర్టైన్ చేద్దాం అనుకున్న జనాన్ని మీరు చేసి క్రెడిట్ కొట్టేద్దామని చూస్తున్నారా? ఎట్టా చేస్తారో నేను చూస్తా. ఎల్లి అక్కడ చూడు. రండి బాబు రండి, నేనే చూడండి. అన్నవరం జోగి కలిసి ఆడుతున్నా బాక్సింగ్ ఆట నేనే చూడండి. రండి బాబు రండి, రండమ్మా రండి. ఇప్పుడు జోగి తన బలమైన వంటికి విలువైన నూనె రాసుకొని రెడీ అవుతున్నాడు. అలాగే కటౌట్ కాస్తే ఉన్నా కంటెంట్ చాలా ఉందని మన అన్నవరం కూడా తన బాడీని సిద్ధం చేస్తున్నాడు.
వాళ్ళు పందెం కోళ్ళులా లేరు. ఒకడు పంది, ఇంకోడు కోడిలా ఉన్నాడు. పోటీ మొదలవుతుంది. చూడండి, గేమ్ షురు అయింది. జోగి తన మొదటి పంచ్ తో రెఫరీని బోల్తా కొట్టించాడు. ఇక అన్నవరాన్ని ఎలా ఎదుర్కొంటాడో చూడండి. జోగి 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 బిల్డప్ ఏనా లేకపోతే కొట్టుకోవడం ఏమైనా ఉందా? కొట్టండి నాన్న. థ్యాంక్ యూ రఫీ గారు, బాయ్. ఏటే ఇద్దరు చేతులు ఎత్తేస్తున్నావు? ఇన్నర్ ఆడా నానా? ఇద్దరు విన్నర్లే. నానెప్పుడో అనేసుకున్నాను. ఫిక్స్ అయిపోయిన ఫైట్ లో పిచ్చు కొట్టేసుకున్నాం అన్నమాట. అవును జోగి. అబ్బా చూసారుగా, ఇద్దరిని గెలిపించినాను. నా ప్రజలంతా సమానమని మెసేజ్ చేయడానికి ఫైటింగ్. ఎవరికే జరిగినా నా ముందుండి గెలిపిస్తాను. ఓయ్, నువ్వెవరు మధ్యలో గెలిపించడానికి? అస్తమానం మా జ్యోతెక్క అంటూ నువ్వే జ్యోతిలాగా ఇదైపోతున్నావు. అసలు పోటీ చేసేది నువ్వా లేకపోతే జ్యోతినా? నానే జ్యోతి, జ్యోతే నాను. అని అనుకోగలరా అంకుల్? ఇప్పుడు జ్యోతకి ఏటనుకుందో జనాలకి చేరిందా లేదా అని పాయింట్, కానీ జ్యోతక్క చెప్పిందా లేదా అని పాయింట్ కాదు. నేను ఒప్పుకోను. జ్యోతి రాకుండా ఈ జనాన్ని పంపి ఏదో చేస్తుంది. అసలు జ్యోతి ఎక్కడుందో చెప్తే గాని నేనిక్కడి నుంచి కదలను. కదిలిపోతే ఇక్కడే కూకో. మేము పక్కకి వెళ్ళి వేరే ప్రోగ్రామ్ చేసుకుంటాము. వేరే ప్రోగ్రామా? డాన్స్ ప్రోగ్రాము. ఇప్పుడు మా ఊళ్ళు డాన్స్ లేసి మిమ్మల్ని అందరినీ రంజింపచేస్తారు. అమ్మనీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. అబ్బని
వారెవా పురుషుల్లోనా పుంగవా పులకింతుస్తే ఆగవా అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప ఇప్పుడు మిమ్మల్ని రంజింప చేయడానికి మత్తెక్కించే సిల్క్ స్మిత పాటతో మీ ముందుకు వస్తుంది ఎవరో చెప్పనా? చెప్పాలి చెప్పు